ఏప్రిల్ 30 దేవుని వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో ప్రభువు మనలను వర్ధిల్లింపచేసేవాడిగా ఉంటూ ఉన్నాడు అనే వాగ్దానం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. నిజమే ప్రియులారా, మీరంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము వాక్యాన్ని బట్టి, వాక్యములో దేవుడిచ్చిన ఆశీర్వాదమైన పలుకులు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదము, దీవెన, మనలను సంతోషంగా ముందుకు నడిపిస్తుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, ప్రభువు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదకరంగా ఉంచాలని, వర్ధిల్లు అనేటువంటిది వారి జీవితానికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము వర్ధిల్లటం అనేది ప్రభువుకి ఎప్పుడు కూడా ఇష్టమైనటువంటి గొప్ప కార్యం. ప్రారంభంలో ఆదిలో కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందు. అంటే వర్ధిల్లటం అనేది దేవుని యొక్క చిత్తములో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదంగా ఉంది. మనమందరం కూడా వర్ధిల్లటానికే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాంటి వర్ధిల్లు నీ జీవితంలో నీవు కలిగి ఉండటానికి, ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వైపు నువ్వు పరుగులెత్తడానికి దేవుని యొక్క సన్నిధిలో మరి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? సమూయేలును వర్ధిల్లింపజేసిన దేవుడు మనల్ని కూడా వర్ధిల్లింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. దావీదును వర్ధిల్లింపజేశాడు, ఒబేదెదోమును వర్ధిల్లింపజేశాడు. మన జీవితంలో కూడా అలాంటి వర్ధిల్లత రావాలి అంటే దేవుని మందసం ఆ రోజు ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఆశీర్వదింపబడ్డాడో, మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అటువంటి వాక్యమైన దేవుణ్ణి మన హృదయంలో నింపుకుందాం. దేవుడు మన హృదయాల్లో ఉన్నప్పుడు, ఆయన వాక్యము మన హృదయంలో పదిలంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆయన చేసిన ఆశీర్వాదాలు మనకి ఉన్నత స్థాయిని అనుగ్రహిస్తాయి. అటువంటి కృప భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా తోడుగా ఉన్నారు. ఇదిగో ప్రభువా, ప్రత్యేకంగా ఈ సమయంలో నీ బిడ్డలను వర్ధిల్లాలి అని ఆశపడే ప్రతి ప్రాణమును తృప్తిపరచండి, వారిని వర్ధిల్లింప చేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.